అర్చన, ప్రదక్షిణ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అర్చన అర్చన ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం ఎప్పుడు మామూలుగా అయ్యగారు ఉంటారు కాబట్టి అర్చన చేస్తూనే ఉంటారు. సహజంగా ఆంజనేయ స్వామి వారికి అర్చన 4 రకాలైనటువంటి అర్చనలు జరుగుతూ ఉంటాయి. బెల్వ దళాలు, తులసి దళాలు, సింధూరం, తమలపాకు, ఈ 4 ఆయన ఇష్టం. ఈ 4తో వేటితో పూజించిన ఆనందపరుచుతాయి. మరీ ముఖ్యంగా తమలపాకులు, సింధూరం ఈ 2 ఆయనకి బాగా ఇష్టం. తమలపాకులు పూజ అంటే ఆయన మహా ఇష్టం. ఆ రకంగా 4తో మనం మనసారా అర్చన చేసుకున్నట్టయితే మన సర్వమైనటువంటి కోరికలు కూడా. ఆ తర్వాత మరి నామపారాయణ చక్కగా మీరందరూ కూడా హనుమస్వామి యొక్క కీర్తనలు పాడుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా అది పాడని ఇల్లు, అది పాడని ఊరు, ఆ కీర్తన పాడినటువంటి భజన బృందాలు ఈ దేశంలో లేవు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి వాళ్ళు చివరికి భజన చివరిలోనైనా 11 సార్లు 5 సార్లు హనుమాన్ చాలీసా పాడుతున్నారు. హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైంది. ఆ హనుమాన్ చాలీసా ఒక 41 రోజుల పాటు ఏదైనా మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఈ యొక్క కోరిక నెరవేరాలి అని చెప్పి మనసులో సంకల్పించుకొని హనుమస్వామి వారికి చిత్తశుద్ధితో ఆ యొక్క హనుమాన్ చాలీసాని 41 రోజుల యొక్క పారాయణ చేసుకున్నట్లయితే కాని పనితో చక్కగా పనులన్నీ కూడా అయిపోతాయి. ముందు మనస్సుకు ప్రశాంతత వస్తుంది, భయం పోతుంది. ముందు ఆంజనేయ స్వామి వారు మనకు గొప్ప ఉపయోగం ఏంటంటే వారాలు కోరికలు చెప్పడం పక్కన పెట్టండి. అన్నీ వచ్చేటువంటి ఒక సమస్తమైనటువంటి అవలక్షణాలు దేనివల్ల వస్తాయంటే భయం. ముందు భయం కావాలి మనిషికి. ఎందుకు భయపడాలి? భయం, ప్రతిదానికి భయం. బస్సు సౌకర్యాలు రాకపోతే భయం, టైంకి వెళ్ళమని భయం, పిల్లలకి క్యారేజ్ సమయానికి కట్టమని భయం, అన్నిటికీ భయం. ప్రతిదానికి మనం భయపడేటువంటి విషయాలలో 190 అనవసరం భయాలి. నిజానికి భయపడాల్సిన అంశం కాదు, అది తొలుగుతాయి. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ అత్యంత ప్రధానమైనటువంటి. ఎవరు దాన్ని రచించిన వాడు తులసీదాస్ అని ఒక కవి ఉన్నాడు. ఈ తులసీదాస్ అనేటువంటి కవి ఆయన ఏం చేశాడంటే సోనా అనేటువంటి ఒక గ్రామంలో ఉంటాడు. ఉత్తరప్రదేశ్లో లక్నోకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. ఆ సోనా అనేటువంటి గ్రామంలో ఉంటూ చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆంజనేయ